వెల్కమ్ టు యోయో టీవీ. మన భారతదేశ సైనికులు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బార్డర్లో కష్టపడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మేము దేశం కోసం మా ప్రాణాలు కూడా త్యాగం చేస్తూ ఉంటాం. కానీ మా రాష్ట్రంలో విషయానికి వస్తే మా ఫ్యామిలీలకి, మా కుటుంబాలకి సేఫ్టీ అనేది ఉండట్లేదు. సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైతే ఉన్నారో ఒక చట్టం అనేది తెచ్చి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీనిపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కర్నల్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఇందాక ప్రెస్ మీట్ విన్నాం. ముందుగా జై హింద్. సో ఇందాక మీ ప్రెస్ మీట్ విన్నాము. సో ఆర్మీ ఆఫీసర్లు చాలామంది బార్డర్లో ప్రాణాలు త్యాగం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫ్యామిలీ విషయానికి వస్తే మాకు రక్షణ ఉండట్లేదు అంటూ కూడా చాలా బాధ వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు అసలు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం భారత సైన్యంలో పనిచేసే సైనికులు, సేవలు అందించే సైనికులు, అలాగే అమరులైన సైనికుల కుటుంబాలని ఆదుకునే బాధ్యత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ అమరులయ్యే భాగ్యం 100 మందిలో ఒకరికిద్దరికి వస్తుంది. ఆ ఒకరిద్దరు కుటుంబాలనే కాకుండా భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మిగతా 99 మంది మాజీ సైనికుల కుటుంబాలని, సైన్యంలో పనిచేసే 100 మంది సైనికుల కుటుంబాలని కూడా ఆదుకునే బాధ్యత మీదే అని తెలియజేయడమే ఈ ముఖ్య ఉద్దేశం సార్. కాబట్టి ఇలాంటి సందర్భంగా మాజీ సైనికులకు ఎవరైతే బ్రతికున్నారో, సమాజంలో జీవిస్తున్నారో వాళ్ళకు కూడా సమానమైన అవకాశాలు మన ప్రాంత ప్రజలతో సమానంగా ఇవ్వండి. మాకేదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలను అమలుపరచమని కోరుతున్నాం. అంటే నార్మల్ ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు? నార్మల్ అంటే ఎందుకంటే మీ ఫ్యామిలీకి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు ఇంటికి. సో ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? ముఖ్యంగా ఇప్పుడు బోర్డర్లో సైనికుడు, ఇప్పుడు ఏ సైనికుడు పనిచేయాలన్నా 20 సంవత్సరాలు పనిచేస్తేనే పెన్షన్ వస్తుంది. సో 20 సంవత్సరాల లోపల వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు అవుతారు, కుటుంబం అవుతుంది. ఆ పిల్లల్ని ఇక్కడ నుండి చదివేలేము, అక్కడికి తీసుకొని వెళ్ళలేము రెగ్యులర్గా. సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడనే చదివిస్తుంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రిజర్వేషన్లు ఎంబీబీఎస్ కోటే కానివ్వండి, ఇంజనీరింగే కానివ్వండి, జాబ్ ఎంప్లాయ్మెంటే కానివ్వండి, మా పిల్లలు నాన్ లోకల్ అవుతున్నారు. ఇక్కడ వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి వాడిక్కడ పిల్లలు చదువుకునేమో లోకల్ అవుతున్నారు. మరి మా కుటుంబాలకు మా రిజర్వేషన్ ఏది? మేమేమి కుల రిజర్వేషన్ అడగట్లేదే, మేము ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ అడుగుతున్నామే, స్థానికతనే అడుగుతున్నామే. అలాంటి స్థానికత లేకపోవడం అనేది ఒక చాలా పెద్ద డ్రాబ్యాకు. రెండోది, మాజీ సైనికులకు ఏదైతే భూములు ఇచ్చారో, ఒకప్పుడు రాళ్ళు రప్పలు ఇచ్చారు, అవి ఈరోజు రత్నాలైనవి. ఆ రత్నాల మీద అంతా రాజకీయ నాయకులు, ఈ రాబందులు వీళ్ళందరూ కన్నులేసి ఆ రాళ్ళని కూడా కబ్జాలు పెట్టేసుకున్నారు. ఈ గవర్నమెంట్ అధికారులు అయితే వాళ్ళకు సపోర్ట్గా 22B ప్రొవిజన్లో పెట్టేసి ఎన్ఓసి ఇవ్వకుండా, దాన్ని వేరే వాళ్ళకు అమ్ముకోకుండా, కనీసం పిల్లల్ని చదివించుకోవడానికి కూడా డొనేషన్లు కట్టి ఫీజులు కట్టి చదివించుకునే పరిస్థితులు లేకుండా మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వమని కూడా కోరుతున్నాం. కానీ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చినాక కూడా కోర్టు ఇంప్లిమెంట్ కూడా చేయకపోవడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలోనే సార్ చాలామంది ఆర్మీ ఆఫీసర్లు కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. మా ల్యాండ్ కబ్జా చేస్తూ ఉన్నారు, మా ఇంట్లో మా ఫ్యామిలీకి రక్షణ ఉండట్లేదు అని చెప్పేసి ఒక వీడియోలు కూడా రిలీజ్ చేయడం, అవన్నీ వైరల్ కూడా అయినా ఉన్నాయి. సో అంటే ఇట్లా చూడొచ్చు, అంటే ఒక ఆర్మీ ఆఫీసరు దేశం కోసం కష్టపడుతుంది, ఇక్కడ వాళ్ళ ల్యాండ్ల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? చాలా దుర్భాగ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ సైనికుడు కూడా గవర్నమెంట్ మీద కంప్లైంట్ పెట్టలేదు, ఏ సైనికుడు కూడా మీడియా దగ్గరకు రాలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందంటే మన సమాజం అర్థం చేసుకోవాలి, మన ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు రెస్పాండ్ గారు. మరి ఏదో ఇట్లా డీజీపీ లెవెల్లో వెళ్ళి ఎస్పీ లెవెల్కి వెళ్తే తప్ప కింది లెవెల్ అధికారులు అయితే వాళ్ళకి టైం లేదు. రాజకీయ నాయకులకి, సభలకి, సమావేశాలకి వాళ్ళకు స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వడానికే సరిపోతుంది. మరి రాజకీయ సైనికుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి రెస్పెక్ట్ కాదు కదా, అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అని ఎదుటి ఎవరికైతే కంప్లైంట్ అక్యూజ్ ఉన్నారో వాళ్ళని పిలిపించి అడిగే బాధ్యత కూడా లేకుండా పోయింది. సో అలాంటి స్థితులలో మేము రాజకీయ నాయకులకు లాగా మేము మీడియా ధర్నాలకై దిగలేం. కాబట్టి ఇలా మీ ద్వారా, మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేయడమే ఒకటి ఉంది. కాబట్టి కుటుంబాలని కాపాడుకోవాలి. మానసిక స్థితిలో ఉండి రేపు రైఫల్ దగ్గర ఉంటుంది, అలాంటి ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎన్నో జరిగాయి. సో అలాంటి మన దేశంలో, మన రాష్ట్రంలో రీసెంట్గా కూడా ఒక సైనికుడు, అంటే పరాయి దేశాలతో, శత్రు దేశాలతో కొట్లాడుతూ ఉంటాం, కానీ సొంత దేశంలోనే రక్షణ ఉండట్లేదు ఆ జవాన్ల ఫ్యామిలీలకి. ఇట్లా ఇది మీ మీడియా మిత్రుల్ని కోరేది ఏంటంటే దీన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి ఎలాంటి ఎవరికి టైం లేదు, కింది అధికారుల దగ్గర వాళ్ళకు ఆలోచించే విచక్షణ జ్ఞానం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఒక రూల్
ఒక స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక సెల్ ఏర్పాటు చేసినట్టయితే కొంత ఒక ఉపశమనం కలుగుతుంది. సైనికులు, మాజీ సైనికులే కాదు, సైనికులు తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణలో భారత సైన్యంలో పనిచేసే సైనికులు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమనండి. ఒక్కరికి కూడా లెక్కలేదు. ప్రతి గ్రామంలో సైనికులు ఉన్నారు. మరి ఆ గ్రామంలో ఉన్న సైనికుడు సెలవు వచ్చినప్పుడు కనీసం ఒక మర్యాదపూర్వకంగా ఆ సైనికుని పిలిచి సత్కరించే భాగ్యం, మన సంప్రదాయం కూడా మన రాష్ట్రంలో లేదు. అదే మరి వేరే రాష్ట్రాలలో ఉంది. మరి మన రాష్ట్రంలో అవగాహన లేదు. అవగాహన మీడియా ద్వారా కల్పించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.